హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కోల్కతా పిల్ల. ఈరోజు మేము కయాకింగ్కి వెళ్తున్నాము. సో అక్కడ ఏమేమి అడ్వెంచర్స్ చేసామనేది ఈ వీడియోలో అయితే వస్తుంది. సో స్టే ట్యూన్. A back of the mountain and then come back. You will go from here or from here. That doesn't matter. Yeah. So while kayaking, we're doing swimming. If we want to swim, we'll come back here. We swim aside the way over there. Yes. And while kayaking, you want to see a lot of stone or sometimes the short seesaw out there. But we don't go in the seesaw or we no seesaw, the beach, small beach. Yeah. So we don't go in the. సో మాకైతే అక్కడ గైడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు అనమాట కయాకింగ్ ముందు. అంటే లైక్ మరి అక్కడ వరకు వెళ్ళాలి అండ్ ఇక్కడ వరకు వెళ్ళాలి. సో ఇంత టైంలో వెనక్కి వచ్చేసేయాలి, అప్పుడే క్రూజ్ స్టార్ట్ అయిపోతుంది. సో అన్నట్టు అలా చెప్తున్నారు అనమాట. సో మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాం. నా ఫేస్లో మీరు ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నేనైతే చాలా భయపడ్డాను అనమాట. లైక్ నాకు వాటర్ అంటే చాలా చాలా భయం నాకు. సో నేనైతే ఎలాంటి మొబైల్ ఫోన్స్ అయితే తీసుకుని వెళ్ళలేదు కయాకింగ్ చేసినప్పుడు. మళ్ళీ వాటర్‌లో పడిపోతే మళ్ళీ తీయడం కష్టం. సో ఓన్లీ ఇన్‌స్టా 360 మాత్రమే క్యారీ చేసాము. అండ్ దాంతో పాటు గోప్రో కూడా క్యారీ చేసాము. సో నేను ఆ రోజు ఎలా ఫీల్ అయ్యాననేది ఈరోజు మీతో షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో సూపర్ ఎక్సైటింగ్ అనమాట. ఇది నా ఫస్ట్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. సో అది కూడా వేరే కంట్రీలో ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. హానెస్ట్‌లీ చెప్పాలంటే స్టార్టింగ్‌లో కొంచెం చాలా నెర్వస్‌గా అనిపించింది. బట్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం అన్‌ఫర్గెట్టబుల్ అనమాట. సో మా హస్బెండ్ అంతా కంట్రోల్ చేశారు. అండ్ అన్నిటిని ఎంజాయ్ చేయాలి. సో రికార్డ్ చేయడానికి మాత్రం మేము ఇన్‌స్టా 360లోనే కవర్ చేసాం అంతా మ్యాక్స్ అంతా. సో గోప్రో కూడా యూజ్ చేసాం. గోప్రో వచ్చేసి మా చెల్లి వాళ్ళకి ఇచ్చామనమాట. సో వాళ్ళైతే ఒక ఫోన్ అయితే క్యారీ చేశారు ఎందుకైనా మంచిదని చెప్పి. బోట్ స్టార్ట్ చేసాక ఫస్ట్ ఫ్యూ మినిట్స్‌లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టం అనిపించిందనమాట. బోట్ ఎక్కిన తర్వాత ఎక్కడ డిప్ అయిపోతామేమో అని చిన్న భయం అనమాట. ఒక చిన్న భయం కార్నర్‌లో అలా ఉండేది. కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక మా హస్బెండ్ అయితే కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఆ బోట్ అదంతా. సో కొంచెం భయం అయితే తగ్గిందనమాట. అండ్ దట్ టూ నేను భయపడుతున్నా అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఏం కాదు, ఏం కాదు అన్నట్టు వెనక నుంచి అలా పుష్ చేసేవారు. సో భయం అనేది తగ్గిందనమాట. అండ్ రైట్ రైట్ కొడితే లెఫ్ట్ వెళ్తాం, బట్టి లెఫ్ట్ కొడితే రైట్ వెళ్తాం. ఓకే ఓకే హాయ్ బాగున్నారా? బట్ నిజం చెప్పాలంటే ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా 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 బావుంటుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ కయాకింగ్ చేస్తున్నప్పుడు, ఆ మంచి మంచి వ్యూస్‌ని దాటుకుంటూ మీరు వెళ్ళినప్పుడు అండ్ సో చుట్టుపక్కల క్రూజెస్ అవన్నీ అండ్ మనం దాటుకుంటూ వెళ్తున్నప్పుడు సో చాలా చాలా బావుంటది. థ్రిల్లింగ్‌గా అనిపించింది నాకైతే. అండ్ మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కావాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు వియత్నాం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెలాంగ్ బేలో మీరు స్టే చేయాలి. ఆర్ ఎల్స్ మీరు 1 నైట్ స్టే చేయకపోయినా కూడా ఫుల్ డే స్టే చేసినా కూడా మీకు ఇలాంటి అడ్వెంచర్స్ చేయగలరనమాట. ఏం జాగు అమ్మ గుద్దీసాం ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు కంగారు పడదు, కంగారు ఏం పడదు. వెన్ దెర్ ఇస్ సంథింగ్ యూ డోంట్ నీడ్ టు వర్రీ ఎనీథింగ్. ఓకే
అండ్ దాని తర్వాత కయాకింగ్ అయిపోగానే మేమైతే డైరెక్ట్‌గా స్విమ్మింగ్ పూల్ దగ్గరికైతే వచ్చేసామనమాట. ఎలానో తడిచిపోయాము. మళ్ళీ తడిచిపోయి ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోదాం అని చెప్పి అనుకున్నాము. సో, ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో, ఈ వ్యూస్ మధ్యలో ఆ క్రూజ్ అదంతా ఎలా ఉందో నాకు కింద కమెంట్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఇమానిలో అయితే స్విమ్మింగ్ అయితే చేస్తున్నారనమాట. వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. సో, చిన్నదొచ్చినా కూడా మెమరీగా ఉంటుందని చెప్పి అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇంకా లాస్ట్‌లో ఇంకా మా చెల్లి వాళ్ళు మేము అయితే ఇన్‌స్టా 360తో వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము. నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.